ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేటివైతే రావడం జరిగిందనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అన్న నాకైతే 2, 3 మార్కులు వేసుంటే నేను పాస్ అయిపోయేవాడిని. చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా చేశారు కరెక్షన్స్ అనేటివి. ఎందుకు ఇలా స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటారు అని అయితే ఇట్లా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. యెస్, నేను కూడా ఒప్పుకుంటాను. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే అట్‌లీస్ట్ కేవలం 60% మాత్రమే పాస్ చేశారనమాట. టోటల్ 40% స్టూడెంట్స్ లైఫ్ అయితే ఇంకా 1 ఇయర్ అయితే వాళ్ళకు వేస్ట్ అయిపోయినట్లే అనమాట. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. రీవెరిఫికేషన్‌కి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు పెట్టుకోవచ్చని. 28th నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది గైస్. నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా! ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి 24th వరకు మాత్రమే మనకైతే రీవెరిఫికేషన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఈరోజు అయితే ఆన్‌లైన్‌లో ఓపెన్ కాబోతుంది. నేను కావాలంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీరు జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ మార్క్స్ కూడా వెయ్యరు గైస్, మళ్ళీ చెప్తున్నా. కాకపోతే డబ్బుల కోసం మాత్రమే. ఇకపోతే ఎంత ఒక్కో ఎగ్జామ్‌కి మనకు మనకు రీవెరిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే 1000 రూపీస్ అనమాట. ప్రీవియస్‌గా చూసుకున్నట్టయితే 1300 ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు రూ. 1000 అయితే చేశారనమాట. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. టెలిగ్రామ్ లింక్ అయితే పెట్టాను కింద, నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అప్లై చేసుకోవచ్చో లేదో నేనైతే చెప్తాను మీకు.